బ్రేకింగ్ న్యూస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని చూస్తోంది. ఇవాళ న్యాయ నిపుణులు సీనియర్ మంత్రులతో సీఎం కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియ నామినేషన్ స్వీకరణ ప్రారంభమైనందున ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించనుంది. రిజర్వేషన్ల పరిమితిని సవరిస్తూ చట్టం తీసుకువచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లనుంది. మరోవైపు రిజర్వేషన్ల జీవో 9ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన మాధవరెడ్డి మరొకరు సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎవరైనా అప్పీలు దాఖలు చేస్తే తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని అభ్యర్థించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీలకు ఇటు 42% రిజర్వేషన్ జీవోపై హైకోర్టు ఇచ్చినటువంటి స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు నిర్ణయించుకుంది. ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ ఇటు హైకోర్టు ఇచ్చినటువంటి స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి న్యాయ నిపుణుల సూచనలు అలాగే సీనియర్ మంత్రులతో పూర్తి సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కావచ్చు, అలాగే నామినేషన్ స్వీకరణ కూడా ప్రారంభమైంది కాబట్టి ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించబోతోంది. మరి ఏ విధంగా ముందుకెళ్తారు అక్కడే తేల్చుకుంటామని చెప్తూ ఉన్నారు. రిజర్వేషన్ల పరిమితిని సవరిస్తూ చట్టం తీసుకొచ్చినటువంటి విషయాన్ని ఇటు కోర్టు దృష్టికి తీసుకువెళ్లనుంది. మరోవైపు రిజర్వేషన్ల జీవో 9ను కూడా సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసినటువంటి మాధవరెడ్డి మరొకరు సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై అప్పీల్ దాఖలు చేస్తే కనుక తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని చెప్పి ఒకవైపు అభ్యర్థించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి వాసు మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. వాసు, స్థానిక సంస్థలకు సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ అయితే అదే నడుస్తోంది కాబట్టి రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్ళబోతున్నారు అని చెప్తూ ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఎలా ముందుకెళ్ళబోతోంది రాష్ట్ర ప్రభుత్వం? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి న్యాయ నిపుణులతో పాటు సీనియర్ మంత్రులు, అందుబాటులో ఉన్న మంత్రులతో పాటు బీసీ మంత్రులతో పాటు ఆయన భేటీ కాబోతా ఉన్నారు. ఎలా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే నిన్న అర్ధరాత్రి అందుబాటులోకి వచ్చినటువంటి హైకోర్టు ఆర్డర్ కాపీని నిశితంగా తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తూ ఉంది. అయితే ఇలా ఎన్నికల కమిషన్కు ఏదైతే హైకోర్టు సూచనలు చేస్తూ కూడా మాకు ఎన్నికలను ఇన్వాల్వ్ కావడం, ఎన్నికలను అడ్డుకోవడం తమకున్నటువంటి ఇది కాదు, కాకపోతే ఖచ్చితంగా కూడా 50% రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అంటూ కూడా ఈసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా 42% బీసీల రిజర్వేషన్ కల్పిస్తూ ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్లు కలుపుకొని దాదాపు 67% రిజర్వేషన్లతోటి ముందుకు వెళ్ళాలని ఇప్పటికే ఎన్నికల సంఘానికి నివేదికలు సమర్పించింది. సేమ్ అదే ఏదైతే నివేదికల ఆధారంగా కూడా షెడ్యూలు నోటిఫికేషన్ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. కాబట్టి 67% రిజర్వేషన్లను మాత్రం ప్రస్తుతం హైకోర్టు అడ్డుకుంది. 50% లోబడి ఎన్నికలు నిర్వహించుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్న విషయాన్ని హైకోర్టు స్పష్టం చేసింది. మిగతా 17% రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ఓపెన్ కేటగిరీలో పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళొచ్చని కూడా ఈసీకి సూచించింది. కానీ దీన్ని తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, తర్వాత పూర్తిగా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ కావచ్చు, ఇప్పటికే బీసీ సంఘాల నేతలకు ఇచ్చినటువంటి పూర్తి స్థాయి హామీ కావచ్చు, పెద్ద ఎత్తున కూడా బీసీ సంఘాల నుంచి బీసీ కాంగ్రెస్ నేతల నుంచి కూడా డిమాండ్ వినిపిస్తూ ఉంది, ఆందోళన కూడా చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో యథావిధిగా హైకోర్టు ఆర్డర్ ప్రకారం ముందుకు వెళ్తే ఖచ్చితంగా పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సుప్రీంకోర్టుకు వెళ్ళి 42% రిజర్వేషన్ల సాధన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి రేపు సోమవారం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా సిద్ధమైంది. అభిషేక్ మను సింఘ్వి ఎవరైతే హైకోర్టులో వాదనలు వినిపించారో ఆయన తిరిగి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించబోతున్నారు. అవసరమైతే మరికొంతమంది సీనియర్లను కూడా ఈరోజు మాట్లాడి రేపు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా
తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంతవరకు కూడా ఖచ్చితంగా కూడా ఈరోజు ఒక కీలక భేటీ జరగబోతోంది. హైకోర్టు ఇచ్చినటువంటి పూర్తి సారాంశం ఏముంది అంటే పూర్తిగా కూడా రిజర్వేషన్ల పెంచుతూ ఇచ్చినటువంటి జీవోలను హైకోర్టు తప్పుపట్టింది. కాబట్టి ఈసీకి కీలక ఆదేశాలు ఒక సూచన జారీ చేసింది. ఎన్నికలు అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదన్న విషయాన్ని చెప్తూనే 50% లోబడి ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని కూడా సూచించింది. కానీ అలా వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం అయిష్టంగానే ఉందని చెప్పాలి. కాబట్టి ఈరోజు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఎల్లుండి సోమవారం ఖచ్చితంగా కూడా సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పును సవాల్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. మరోపక్క మనకు అందుతున్న సమాచారం, ఎవరైతే ఈ కేసులో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారో మాధవరెడ్డి అనేటువంటి వ్యక్తి సుప్రీంకోర్టులో కూడా కేవియట్ దాఖలు చేశారు. అంటే తాను కూడా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నాను, ఎవరైనా హైకోర్టుకు సంబంధించినటువంటి కేసు విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టులో సైతం తాను తమ వాదనలు వినిపిస్తానని కూడా కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి, బంతి అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళింది. హైకోర్టు ఇప్పటికే అంటే గతంలో సుప్రీంకోర్టు తలుపు తట్టినప్పటికీ అక్కడ పిటిషన్ను కొట్టివేసినప్పటికీ ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి స్టేకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులపైన హైకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేయబోతోంది. దీనికి సంబంధించి స్పెషల్ కేవియట్ కూడా దాఖలైన నేపథ్యం కనిపిస్తుంది. మళ్ళీ తిరిగి సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. ఎంత మేరకు తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాలను సుప్రీంకోర్టు సమర్థిస్తుంది, 42% రిజర్వేషన్ల జీవోను మద్దతిస్తుంది అనేది మాత్రం చూడాలి. మరొకసారి సుప్రీంకోర్టుకైతే తెలంగాణ స్థానిక ఎన్నికల పంచాయతీ వెళ్ళబోతోంది. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.